మరి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మీ అభిప్రాయం? ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవాళ్ళు లేడీస్ పెట్టారు కదా, అవును. బ్రతకనివ్వండి. హ్మ్. బ్రతకనివ్వండి, బ్రతకాలి, బ్రతకొద్దని నేను అనట్లా. కానీ అర కేజీని 1200, 2000 రూపాయలు పెట్టి కొనేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఇదేమన్నా జనాలు బ్రతికేది అనుకుంటున్నారా, లేకపోతే కంప్యూటర్లున్నాను డబ్బులు బ్యాంకులు బ్రతికే ప్రపంచం అనుకుంటున్నారా? డబ్బులు బ్యాంకులు ఉంటే బ్యాంకులు కొంటాయి అట్లాంటి పికిల్స్. అయినా అంత రేటు పెడితే ఎవరు కొంటారంట? ఇప్పుడు పావు కేజీ 200, 300 పెడితే అది కొంటారు. అర కేజీ 1200, 2000 అంటే ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. అలా కొనడం అనవసరం కదా. అలా కొనకపోయింది కాకుండా జనాలు అడిగితే ఇట్లా రివర్స్ లో మాట్లాడిద్దా. అయినా వాడెవడో పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటాడో, వాడు ఏం చేసుకుంటాడో వాడిష్టం. దీనికి ఎందుకంట దీన్ని పెళ్లి చేసుకున్నాడా, దీంతో ఏమన్నా పిల్లల్ని కన్నాడా, లేకపోతే దీంతో ఏమైనా కాపురం చేశాడా, లేకపోతే దీన్ని ఎవరికైనా అమ్మేశాడా? చిట్టి పికిల్స్ అమ్మేసినట్టు 1200, 1000 రూపాయలకు అమ్మేలేదు కదా. అమ్మేసినప్పుడు అట్లా నోరు జారి ఆడపిల్లలు మాట్లాడడం తప్పు. ఫస్ట్ నన్ను అడిగితే నోరు అదుపులో. బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర లౌక్యత ఉండాలి. ఒక మనిషి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ పెట్టుకుంటే అన్న బాగుంటుందన్న ఒకసారి టేస్ట్ చూడండి అన్న, నచ్చితే తీసుకెళ్ళండి అన్న రిక్వెస్ట్ పెట్టుకుంటే పబ్లిక్ వస్తుంది. అవి పికిల్స్ నచ్చితే కస్టమర్స్ పెరుగుతారు. అంతేగాని అదేమీ లేకుండా పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, బంగారం ఏం కొంటావు, ఇవన్నీ దీనికి ఎందుకంటే బోడిముండకి ఫస్ట్ ఆ పికిల్ ఎక్కడుందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కి నేను విన్నవించుకుంటున్నాను. ఆ పికిల్ అనేది, చిట్టి పికిల్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నా, తెలుగు రాష్ట్రాలలోనే కానీ అదర్ రాష్ట్రాలలోనే కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇటువంటి నోరు జారి నోటుకొచ్చినట్టు కూసేటటువంటి అమ్మాయిలు ఈ చిట్టి పికిల్స్ అమ్మడానికి కాదు కదా, ఎక్కడ బ్రతకడానికి కూడా పనికిరారు. వీళ్ళకి ఎందుకు ఇటువంటి మాటలన్నీ? ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టిన నువ్వు రిక్వెస్ట్ బాగుంటే తీసుకుంటారు. కస్టమర్ ని నువ్వు నీ వైపుకు తిప్పుకొని నీ బిజినెస్ నువ్వు ఇంకా డెవలప్ చేసుకోవాలి. కానీ అదేమీ లేకుండా అసలు అలా ఎలా మాట్లాడిందాయా, పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావని. ఇవాళ రేపు అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవుతున్నాయని ఆ అమ్మాయి ఆ మాట నిందా. దీంతో సహజీవనం చేస్తే అప్పుడు చిట్టి పికిల్స్ బయటికి దిగిద్ది. పిచ్చి పిచ్చి కథలు మాట్లాడొద్దమ్మా మీరెవరో కానీ. చిట్టి పికిల్స్ అమ్మాయిలకి నేను చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని సీట్ చినిగేదాకా కొడతారు. జాగ్రత్త. అయితే ఇంకొక వీడియో ఏం చేసి వాళ్ళు ఏం పెట్టారంటే ఆ ఆడియో వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టినా అని చెప్పేసి అట్లా పాసిబుల్ ఉంటుంది అంటారు. ఎవరికి ఉంటది అది? ఫస్ట్ నువ్వు నోరు జారడం ఎందుకు? వేరే వాళ్ళకి ఎవరికి పెట్టబోయావు? వేరే వాళ్ళు అవతలైనా జంటే, యువతులైనా జంటే, ఎవరైనా జంటే. ముందల నోరు జారి తర్వాత వేరే వాళ్ళకి పెట్టబోయాను. సారీలు లారీలు ఎన్ని పంపిస్తావు? ఫస్ట్ నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక బిజినెస్ ఉమెన్వి, బిజినెస్ చేసుకొని బ్రతుకుదామని రోడ్డు ఎక్కినటువంటి ఒక ఆడదానివి. నలుగురు మగాళ్ళు వచ్చారనుకో ఏం బీకలేవు నువ్వు. చదువుతున్నా అబ్బాయినే కాదు ఇంకొక అమ్మాయిని కూడా ఇట్లా క్వశ్చన్ చేసినందుకు 4 నెలల పాచి పని చేసుకో అని చెప్పేసి ఆమెను కూడా ఇట్లా తిట్టడం జరిగింది. పాసి పనే చేసుకుంటుందో సాఫ్ట్వేరే చేసుకుంటుందో నీకెందుకు అదంతా? నువ్వు అనడానికి నువ్వెవరివి? నువ్వు అలాగే పాస్ పనులు చేసుకున్నావా, బాత్రూమ్లు కడుక్కున్నావా, పిల్లలు ముడ్లు కడిగావా, ముసలోళ్ళ ముడ్లు కడిగి నువ్వు చిట్టి పికిల్ బిజినెస్ పెట్టావా? ఫస్ట్ నువ్వు చేసి ఆ తర్వాత ప్రజలను చేసుకోమని చెప్పు. అంటే ఒక ఆడ మగ తారతమ్యం, చిన్న పెద్ద, ఒక చదువుకున్న వాళ్ళ ఒక చదువు లేని వాళ్ళ అని ఏమీ లేవా? అసలు చదువుకున్న అమ్మాయివా, లేకపోతే చదువు లేకుండా అడవులో పెరిగిన అడ్డగాడిదివా? మరి అలేఖ్య చిట్టి పికిల్స్ అవును. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం అభిప్రాయం ఉంది? ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన తర్వాత చాలా తిక్కగా మాట్లాడుతుంది. కస్టమర్ అంటే ఎవడు? దేవుడితో సమానం. అతను కొనగల శక్తి ఉన్నా శక్తి లేకపోయినా నేను కొనలేను అంత రేటు ఎందుకు అని అన్నప్పుడు బూతులు తిట్టడం ఇవన్నీ ఎలా ఉందంటే తల పొగరకు ఎక్కినట్టుంది. బాగా పచ్చడి వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చి ఉన్నాయి. ఈ మధ్య సెలబ్రిటీ అవుతున్నటువంటి తరుణంలో చాలామంది బూతు పురాణమే ఎక్కువగా మొదలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఎవరినైతే తిట్టిందో అతను కంప్లైంట్ పెడితే దానికి దోలు తీరిపోతుంది. వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకున్నట్టుగా మర్యాదతో మన్ననతో ఉండాలా. చిన్న సెలబ్రిటీ హోదా రాబోతుకి బూతులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అంటే పొగరు తలకెక్కేసింది బాగా. ఇది కరెక్ట్ కాదు. ఇంతే సమాజంలో ఒక వ్యాపారం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు సమాజాన్ని ఉపయోగించుకుంటున్నావు కదా, అలాగే సమాజానికి ఉపయోగపడాలా. అంతే తప్ప నోటుకొచ్చిన బూతులు, చెప్పరాని బూతులు, అంటే నువ్వు ఆడపుట్టుకు పుట్టావా లేదా అని నీ బూతులు విన్నవాడు అనుకున్నంత చండాలంగా నువ్వు బూతులు తిట్టావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మరొక వీడియో చేసి ఎవరినైతే నువ్వు తిట్టావో వాళ్ళకి క్షమాపణ కోరమ్మా, అప్పుడు మర్యాదగా ఉంటుంది.
కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది నీ మీద. ఎందుకంటే ఒక ఆడపిల్లవు కాబట్టి నీకు చెప్తున్నాను. వాళ్ళు ఒక వీడియో పెట్టారు, అందులో అది రాంగ్ మెసేజ్, వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి చేయబోయి ఆయనకి వెళ్ళిపోయిందని అన్నారు. మరి వెళ్ళిపోతే వెంటనే డిలీట్ చేసేయాలి కదా. మరి పిచ్చ నాటకాలు ఎందుకు? కరెక్ట్ కాదు కదా ఇది. ఆడపిల్ల అద్దులో ఉండాలి, అందులోనే బిజినెస్ చేసుకునే ఆడపిల్లవి. రేపొద్దున ఎవరైనా ఏదైనా చేస్తే రేపొద్దున ఇబ్బందులు పడేది నువ్వే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుందని నేను అంటాను. అలాగే చుట్టూ ఆట అవును ట్రోలింగ్ ఉంది. అవును, ఎవరైతే కస్టమర్ రేట్లు చాలా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి అడిగినందుకు అది కస్టమర్ ఆర్డర్ పెట్టిరు కరెక్టే, కానీ వాళ్ళు పెట్టినట్లు మనకు తెలియదు అన్న. ఆ ఆడియో అది ఎవరిదో కూడా తెలియదు. వాళ్ళదని చెప్పారు కదా, అది వాళ్ళదని చెప్పారు, మళ్ళీ డిలీట్ చేస్తున్నారు. కానీ కాస్ట్ కూడా టూ మచ్ ఉంది. అదే మ్యాంగో పికిల్ అంట సంథింగ్ ఏవో పెట్టిరు. మినిమం కాస్ట్ కూడా 1300 1900 పెట్టిరు. అది ½ కేజీ. అది ఎవరు కొనుక్కోవాలి. అది కొనుక్కోవాలంటే ఆశలం ఇదేం కాలేదు, అన్న మీద వాడేసి కొనుక్కోవాలి. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, ఏదైనా సరే. అంత కాస్ట్ పెట్టొద్దు, కస్టమర్కి రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళ సైడ్ నుంచి ఏందో కరెక్ట్ తెలియదు మనకు. అది ఇప్పుడు ఎవరైతే ఒక లేడీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అని అడిగినందుకు తెలుసు. అది దరిద్రం ఏ రేంజ్ ఉందో నాకు అర్థమైపోయింది. 4 ఇళ్ళల్లో పాచి పని చేసుకుని అవును, అన్నది అదైతే తప్ప అన్న. చేసుకోవాలి. అట్లా అనడం తప్పు. ఇన్న వాళ్ళని తప్పు, అన్న వాళ్ళని కూడా తప్పు. అట్లా అనొద్దు. కస్టమర్తో అట్లా మాట్లాడచ్చు, అలా మాట్లాడొద్దు కదా. అలా సిస్టర్ వాళ్ళు కూడా బయట అది ఇప్పుడు ఎడిటింగ్ చేస్తారు అందరూ. అది వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ తప్పు ఉండొచ్చు మేడం, తప్పు ఉంది కాబట్టి వాళ్ళు బ్లాక్ చేస్తారు. మళ్ళీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు తప్పు అయిందని. అన్న తర్వాత తప్పు అయిందని అన్న కూడా వేస్ట్ కదా. అట్లా అనడం తప్పు కదా. ఎంతకైనా వేరే వాళ్ళని తిట్టడం అనేది తప్పు. అది కరెక్టే. నేను ఏమంటున్నా, తిట్టడం కరెక్ట్ తప్పే, కానీ వాళ్ళు కాస్ట్ పెట్టిరు, కస్టమర్లు ఏమన్నారో తెలియదు కదా. మధ్యలో కాలింగ్ లేదు, జస్ట్ ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయని చెప్పగానే వాయిస్ మెసేజ్ వచ్చింది. వాయిస్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్న. పచ్చళ్ళ కొనలేడు గర్ల్ ఫ్రెండ్ కానీ పిల్లని కానీ గోల్డ్ ఎలా కొనిస్తారా ఆ పర్సనల్స్ అవన్నీ పచ్చళ్ళ గురించి బిజినెస్ చేసుకునేటోళ్ళు బిజినెస్ చేసుకోవాలి, కానీ పర్సనల్స్ అవన్నీ మాట్లాడదు కదా. పోయి ఆడవనుకుంటే ఈడవనుకుంటే ఆడవనుకొని శాతనైతే కొనుక్కోలేకపోతే లేదని ఇష్టం ఏదో కొనుక్కుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ బిజినెస్ చేతనైతే కొనుక్కోలేదు అంటే ఎవరు కొనుక్కోవాలని వాళ్ళు అంటారు కదా. చాదనైతే కొనుక్కో అట్లా అనొద్దు కదా. బిజినెస్ పెట్టుకున్నప్పుడు బిజినెస్ లాగా పెట్టుకోవాలి. వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, అలా వాట్సాప్లో పెట్టాను అని అంటారు. మొత్తం బంద్ అయిపోయింది. మరి బంద్ చేసి పడేసాడు మంచిది కదా. నా కస్టమర్లను తిడితే కస్టమర్లు దేవుళ్ళు కదా ఇప్పుడు కొనుక్కోవాలంటే. కస్టమర్ లేకపోతే ఇప్పుడు చిట్టి పికల్స్, ఆ పికల్స్, ఈ పికల్స్ పెట్టుకొని 1900 2000 పెట్టుకుంటే 1/2 కిలోకి 1/2 కిలోకి అసలు అమ్మేవాడదేం కాదు వాళ్ళంతే. దాని గురించి తప్పు లేదు. వాళ్ళు అనేది కూడా కస్టమర్లు అనేది కూడా కరెక్టే అంటారు. అట్లా అనడం వల్ల దాని మంది ట్రోల్స్ కూడా చాలా మంది ట్రోల్ చేశారు. పికల్స్ మాట్లాడిన తప్పంటారా? తప్పే కదన్న. ఎందుకంటే అట్లా కస్టమర్ని తిట్టదు కదా. ఇప్పుడు కస్టమరే కదా దేవుళ్ళు. ఇప్పుడు మీరున్నారు, నన్ను అడుగుతారు ఆన్సర్లు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు కూడా అడిగారు చెప్పారు, కానీ అది కొనలేకపోతే నీ పిల్లల్ని మెయింటైన్ చేసుడు కష్టం అన్న తప్పు. అంత ప్రైస్ పెట్టడానికి అందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుతున్నారు? అది మనం దానికి దగ్గరకు పోయి చూస్తే కానీ చెప్పగలుగుతాం. మనం వీడియోలు చూసి చెప్పలేము. మస్తు మంది చెప్తారు ఇవి కలుపుతాను అవి కలుపుతున్నామని, అది చూడలేము కదా మనం.